బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు ఈ రోజు మనకి దర్శనం ఇవ్వనున్నారు. మరొక్కసారి ఆవిని స్మరించుకొని ఇవాళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం అల్పాహారం సెగ్మెంట్లో ఏం చేయబోతున్నామో తెలుసా? అదేంటంటే కేసరి అప్పాలు. కేసరి అప్పాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడదాం. కేసరి అప్పాలకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్వీట్ కాబట్టి కొద్దిగా నెయ్యి వేద్దాం. ఓకే, ఈ నెయ్యి కొంచెం కరగగానే ఇందులో మనం ఎండు కొబ్బరి, కొద్దిగా ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అవ్వగానే అందులోనే రవ్వ, సో ఇప్పుడు నేను కొంచెం రవ్వ కూడా వేసేసాను. ఈ రెండు చక్కగా లైట్గా ఫ్రై అవుతాయి. నెయ్యి కాబట్టి నెయ్యిలో ఫ్రై అవ్వడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ నవరాత్రుల సందర్భంగా మనం ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసి మంచి మంచి ప్రసాదం పెడుతూ ఉంటాం. కానీ ఎప్పుడు మనం చేసే కేసర, దద్దోజనం ఇట్లాంటివి కాకుండా కొంచెం వాటిలోనే డిఫరెంట్గా పెడుతూ ఉంటే బాగుంటుంది. అమ్మవారు కూడా సంతోషించి మనకు బోల్డ్ అని వరాలు ఇస్తారు. సో చాలా ఈజీ చేసుకోవడం. మరి ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇందులోనే మనం ఏం చేద్దామంటే కొద్దిగా షుగర్, సో కొద్దిగా షుగర్ వేసాను. ఇప్పుడు ఇందులోనే కాస్త స్వీట్ కదా, స్వీట్ కాబట్టి కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటే బాగుంటుంది. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసా. ఓకే, ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకుందాం. మరీ ఎక్కువగా పోయకండి, ఎందుకంటే కొంచెం మనకి ఇది గట్టిగానే ఉండాలి. అందుకని కొంచెం చెక్ చేసుకోండి. మీరు వాటర్ పోస్తున్నప్పుడు చెక్ చేసుకొని వాటర్ పోయండి. అలా అడుగు అంటకుండా కూడా చూసుకోండి. మనం ఇలాగే పెట్టేస్తే చక్కగా కేసరి అయిపోతుంది, ఇది కూడా ప్రసాదం అయిపోతుంది. కానీ మనం కేసరి అప్పాలి కాబట్టి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని మనం పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. సో చల్లార్చుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటనేది నేను చెప్తాను. కొంచెం ఇది మనం అప్పాలు చేసుకోవడానికి వీలుగా ఉండేట్టుగా రెడీ అయితే సరిపోద్ది. సో మనకి రవ్వే కాబట్టి ఎక్కువగా కూడా ఉడకాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది అయిపోయింది. దీన్ని మనం పక్కకు పెట్టేద్దాం. పక్కకు పెడితే కొంచెం చల్లగా అవుతుంది, అప్పుడు మనకు అప్పాలు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ లోపు ఏం చేద్దామంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేద్దాం. ఓకే, సో నేను ఆయిల్ పెట్టేశాను. అది కొంచెం
వేడవుతుంది. ఈలోపు మనం దీన్ని చల్లగా చేసేస్తా. ఇది నేను కొంచెం చల్లార్చేసి చిన్న చిన్న అప్పాలుగా రెడీ చేసుకుంటాను. మరి ఇప్పుడు నేను అప్పాలు చేసుకుని రెడీగా పెట్టేశాను. ఆయిల్ కూడా ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. చూసారా, ఇంత చిన్న చిన్న అప్పాలు ఉంటే బెటర్, ఎందుకంటే ఇరిగిపోకుండా ఉంటాయన్నమాట. సో వేసేసాను మొత్తం అన్నీ, కానీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాకే దాన్ని కొంచెం నెయ్యిలో వేయించాం కాబట్టి ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకండి. ఒక 2 minutes అయిన తర్వాత కలపండి, లేదంటే ఇంకా కొంచెం ముద్దగా ఉంటుంది కదా, ఇరిగిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఒక 2 నిమిషాలు అయిన తర్వాత చక్కగా కలిపితే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. సో వెంటనే ఇలా చక్కగా ప్రసాదం పెట్టేసుకోవచ్చు. కొద్దిసేపు ఉన్న తర్వాత వీటిని చల్లగా అయిన తర్వాత కూడా మనం తినచ్చు. ఒక 1 day అలా నిలువ ఉంటాయి, ఏం పర్లేదు. ఈ పూజల టైంలో ఇంట్లో అంతా పిల్లలు అలా హడావుడి ఉంటుంది కదా, సో కొంచెం ఎక్కువగా చేసుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా రొటీన్గా కాకుండా ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా కూడా పెట్టచ్చు. సో చూసారా, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా అవే బయటకు వచ్చేస్తున్నాయి, మనం తిప్పాల్సిన అవసరం కూడా లేదు, అంటే అటు ఇటు కదపాల్సిన అవసరం కూడా లేదు. వచ్చిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకుంటే సరిపోద్ది. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది, తీసేద్దాం. ఇవి రెడీ అయితే అవి చక్కగా పైకి వచ్చేస్తున్నాయి ఆయిల్లోంచి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు దీనిపైన కావాలంటే మనం కొంచెం యాలకుల పొడిని కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకుంటే స్మెల్ కూడా బాగుంటుంది, అండ్ తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో చాలా త్వరగా అయిపోయినాయి మన కేసరి అప్పాలు. ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూస్తాను, కానీ అంతకంటే ముందు ఒకసారి వీటికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. కేసరి అప్పాలకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1/2 కప్, పంచదార 1/2 కప్, కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. కేసరి అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి పొడి, రవ్వ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, కొన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. రవ్వ కొంచెం ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత చిన్న అప్పాలుగా చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వాటిపైన కొద్దిగా యాలకుల పొడి చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కేసరి అప్పాలు రెడీ. కేసరి అప్పాలకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూస్తాను, కానీ ఇప్పుడు దసరా నవరాత్రులు కాబట్టి ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చూస్తాను.
చాలా బాగున్నాయి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి. ఈ నవరాత్రుల సందర్భంగా చక్కగా అమ్మవారికి ప్రసాదం చేసినట్టు ఉంటుంది. మీరు కూడా మంచి ఒక ఫుడ్ని టేస్ట్ చేసినట్టు ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన అమృత ఆహారంలో మనం ఏం వండబోతున్నామో తెలుసా అండి? నువ్వుల ధనియాల పులిహోర. మనకి పులిహోర తెలుసు, అలాగే నువ్వులతో చేసుకునే పులిహోర తెలుసు, కానీ దానికి కొంచెం ధనియాలతో టచ్ ఇస్తే ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా వండిపోతుంది. ఇప్పుడు నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ధనియాల నువ్వుల పులిహోరకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ ఉండొచ్చు, ఎందుకంటే అన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి. మళ్ళీ ఇది మనం రైస్లో కలపాలి కాబట్టి. సో ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. ఇందులో మనం తాలింపులు అంటే హోల్ తాలింపులు మనందరికీ తెలిసిందే కదా. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఇవి 4 కలిపేసి ఒక 2 స్పూన్స్, ఎందుకంటే పులిహోరకి మెయిన్ మనం పెట్టే తాలింపే చాలా బాగుంటుందన్నమాట. సో అందుకని తాలింపు బాగా వేసుకోవాలి. ఓకే, ఇందులో వీటితో పాటు జీడిపప్పు. సో జీడిపప్పు కూడా వేసేసాం కదా. వీటితో పాటు కొద్దిగా ఎండుమిర్చి. జీడిపప్పు తర్వాత ఎండుమిర్చి వేసాం కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు. పులిహోరలో కరివేపాకు ఎక్కువే ఉండాలి, సో అందుకనే కొంచెం ఎక్కువ. వాటితో పాటు నువ్వులు, ధనియాలు నువ్వులు అనుకున్నాం కదా, సో అందుకని నువ్వులు ఒక 3 స్పూన్స్. ఇప్పుడు ఒక్కసారి కలుపుదాం. జనరల్గా మనకి ఏమైనా పండగలు కానీ ఏదైనా ఇంట్లో అకేషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా వినిపించే మాట ఫస్ట్ పులిహోర కదా. సో ఆ పులిహోరని అలాగే కాకుండా చాలా రకాలుగా చేసుకొని తింటే భలే ఉంటుంది. నాకైతే పులిహోర చాలా ఇష్టం. మ్యాంగో పులిహోర, చింతపండు పులిహోర ఇలా. సో అందుకే ఈరోజు ఆ పులిహోరలోనే ఇంకొక వెరైటీ అన్నమాట. సో ఇప్పుడు ఇది కూడా వేగింది, కొంచెం సిమ్ చేద్దాం. ఇందులో సాల్ట్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేసుకోకూడదు. పసుపు కొంచెం ఎక్కువే, ఎందుకంటే మన రైస్కి అంత కలర్ మారాలి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి పర్లేదు, మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి అలా పొడుగ్గా కూడా వేసేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే పులిహోరలో, ఎస్పెషల్లీ పులిహోరలో పొడుగ్గా ఉంటేనే ఇష్టపడతారు, లేదంటే కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు పల్లీలు, పల్లీలు కూడా పులిహోరలో తినేటప్పుడు పల్లీలు జీడిపప్పు ఉంటే టేస్టే వేరే ఉంటుంది. సో మరీ ఎక్కువగా కాకుండా కొంచెం, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అన్నీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చాలా ఈజీ అండి పులిహోర చేయడం, కానీ రాకపోతే అన్నీ కష్టంగా అనిపిస్తుంది, వస్తే అన్నీ ఈజీగా అనిపిస్తుంది. సో చాలా ఈజీ. చూసారు కదా, చక్కగా నువ్వులు,
పల్లీలు, తాలింపులు, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాం. సో చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే మనం మిక్స్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఇంకా ఏం తక్కువైంది అంటే ధనియాలు. మనం చెప్పుకున్నాం కదా ధనియాలు నువ్వుల పులిహార అని. సో ధనియాలు కొంచెం యాడ్ చేసుకోవాలి. సో మరి అలా స్టవ్ పైనే కాకుండా దించిన తర్వాత మనం ధనియాలు వేసుకోవాలి. ఆ ధనియాలు కూడా ఎలా అంటే పూర్తిగా పౌడర్లా కాదు, అలా అని పూర్తిగా ధనియాలా కాదు. మనం తినేటప్పుడు ఏంటంటే ధనియాలు ఉంటే అదొక రకంగా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అందుకే కొంచెం కచ్చాబిచ్చాగా అంటాం కదా ఇలా. సో ఇలా కచ్చాబిచ్చాగా చూరుకొని వేస్తే మనం తినేటప్పుడు వచ్చినా మనకి అసలు కమ్మగా ఉంటుందే కానీ ధనియాల అంత ఫ్లేవర్ ఉండదు. సో ఇది కూడా కొంచెం ఎక్కువే. అప్పుడే ధనియాలు వేయగానే మంచి సువాసన వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ధనియాలు మనం దించిన తర్వాత వేసాం కదా, ఏమాత్రం ఆ డిఫరెన్స్ తెలియకుండా ఒకసారి బాగా 2-3 సార్లు ఇలా కలిపేసాం అనుకోండి, కలిసిపోతుంది. సో ఇప్పుడు మన రైస్ ఆల్రెడీ మనం వండుకున్న రైసే. మనం పులిహోర ఎలా చేస్తాం సేమ్ అంతే, కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు ఇవన్నీ బాగా ఈ రైస్లో కలిసేలాగా కలిపిద్దాం. నేను ఇది ఇలా కలిపేస్తూ ఉంటాను. కలిపేసాను. ఇప్పుడు ఇందులో లాస్ట్గా నిమ్మకాయ. సో పులిహోర అంటే కొంచెం పులుపు ఉండాలి కదా, సో పులుపు అంటే నిమ్మకాయ. సో లాస్ట్గా కొంచెం నిమ్మరసం యాడ్ చేద్దాం. సో నిమ్మరసం వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలిపేద్దాం బాగా. సో కలిసిపోయింది అంటే ఇప్పుడు మన ధనియాల నువ్వుల పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాం. వేడి వేడి ధనియాల నువ్వుల పులిహోర రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో టేస్ట్ చూస్తాను, కానీ అంతకంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. నువ్వుల ధనియాల పులిహోరకి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 3 టేబుల్ స్పూన్స్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు కొద్దిగా, కరివేపాకు 2 రెబ్బలు, పోపు దినుసులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, రైస్ 1 కప్పు, పచ్చిమిర్చి 6, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత. నువ్వుల ధనియాల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, ఎండుమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, పల్లీలు వేసి వేగనివ్వాలి. అన్ని వేగిన తర్వాత పాన్ ను పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత కొన్ని ధనియాలు వేసి ఉడికించిన రైస్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం చల్లి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే నువ్వుల ధనియాల పులిహోర రెడీ. ధనియాల నువ్వుల పులిహోరకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసుకున్నారు కదా. మరి టేస్ట్ చూడడానికంటే ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చూస్తాను.
ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. పులిహోర అద్భుతంగా ఉంది. మన తెలుగు వారికి ఎన్ని జనరేషన్స్ మారినా ఏం మారినా తరతరాలుగా కొన్ని వంటలు మాత్రం మారు, అందులో పులిహోర ఒకటి. మరి పులిహోరలో కొంచెం ధనియాలు అలాగే నువ్వులు ఇవన్నీ యాడ్ చేసాం కదా, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చివరిగా మరొకసారి ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు. మరి ఇది ఇవాల్టి మా బ్రేక్ఫాస్ట్ షో. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.